నమస్తే వ్యూయర్స్, నేను డాక్టర్ పావని, కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్, నవీన్ హాస్పిటల్స్, గుంటూరు. రేపు వినాయక చవితి పండుగ కదండి. వినాయక చవితి పూజలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఘట్టం ఉంటుందండి. ఏకవింశతి పత్రాని పూజ అంటే 21 రకాల ఆకులతో వినాయకుడికి మనం పూజ చేస్తాం. అందులో అర్కపత్రం సమర్పయామి అని వస్తుందండి. అంటే అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు. దీన్నే సైంటిఫిక్గా కెలోట్రోపిస్ అని అంటారు, కామన్గా మిల్క్ వీడ్ అని పిలుస్తారు. దీన్ని మిల్క్ వీడ్ అని ఎందుకు పిలుస్తారంటే తెల్ల జిల్లేడు తాలూకా ఆకును తుంచిన, కాండాన్ని విరిచిన మనకి తెల్లగా పాల లాంటి పదార్థం ఒకటి బయటకి స్రవిస్తుంది. అందుకే దీన్ని మిల్క్ వీడ్ అని అంటారండి. ఈ జిల్లేడు పాలకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. కానీ కంటికి సంబంధించినంత వరకు ఈ జిల్లేడు పాలు అనేవి కంటిలో పడినా, ఆ పాలను తాకిన చేత్తో కంటిని రుద్దుకున్న నల్లగుడ్డుకి చాలా సివియర్ రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందండి. ఈ రియాక్షన్ వచ్చిన పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే కన్ను ఎరుపు చేయడం, నొప్పి చేయడం, చూపు సడన్గా తగ్గిపోవడం ఇలా ప్రజెంట్ అవుతారు. వినాయక చవితి పండుగ అంటే పల్లెల్లో స్నేహితులందరూ కలిసి పత్రి కలెక్ట్ చేస్తారు, సామూహికంగా కుటుంబ సమేతంగా పూజ చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో ఈ జిల్లేడు పాలు అనేవి కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి. ఒకవేళ పొరపాటున ఈ పాలను చేతితో తాకినట్లయితే కనుక వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకొని శుభ్రం చేసుకోండి. ఒకవేళ ఈ పాలను తాకిన చేతులతో కంట్లో రుద్దుకొని ఎర్రబడిన, చూపు తగ్గిపోయినా తక్షణమే మీ కంటి వైద్యుడిని సంప్రదించండి. హ్యాపీ వినాయక చవితి.